అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద హత్యా ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి? 2024లో 2 సార్లు, 2026 ఏప్రిల్ 25న వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్‌లో మూడోసారి. అసలు ఎవరు ఈ ప్లాన్స్ చేస్తున్నారు? ట్రంప్ ఎందుకు ఒకరే లక్ష్యమవుతున్నారు? ఈ ఘటన తర్వాత ట్రంప్ మీడియాతో ఏమన్నారు? మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అటాక్ 2024 జూన్ 13న పెన్సిల్వేనియాలో జరిగింది. ట్రంప్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు AR-15 రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ట్రంప్ కూర్చొని తాకుతూ వెళ్ళింది. రక్తం కారుతూ ఉండగా నేలపై పడిన ట్రంప్‌ను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతనికి సేవ చేశారు. కానీ ట్రంప్ పైకి లేచి పిడికిలి పైకెత్తి ఐ విల్ ఫైట్ అని అరిచాడు. ఆ ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఆ కాల్పుల్లో ర్యాలీలో పాల్గొన్న వారిలో ఒకతను మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. థామస్‌ను సీక్రెట్ సర్వీస్ స్నైపర్స్ చంపేశారు. FBI ఇన్వెస్టిగేషన్ ప్రకారం క్రూక్స్ ఒంటరిగా పనిచేశాడు. అతని మోటివ్ ఏంటో స్పష్టంగా తెలియలేదు. అతను రిపబ్లిక్ అయినా డెమోక్రటిక్స్‌కు డొనేషన్ చేశాడని తెలిసింది. సెకండ్ అటాక్ 2024 సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో జరిగింది. ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తి గోల్ఫ్ కోర్ట్‌లో ఒక సీక్రెట్ ప్లేస్‌లో రైఫిల్‌తో రెడీగా ఉన్నాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతన్ని చూసి కాల్పులు జరిపారు. రౌత్ వాళ్ళని చూసి పారిపోయినా ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు. అతనికి జీవిత ఖైదు విధించబడింది. ఇక్కడ ట్రంప్‌కు ఏ గాయం కాలేదు. కానీ భయం పుట్టింది. ఈ 2 సంఘటనలు ట్రంప్ ఎన్నికలను మార్చేశాయి. ఫైట్ ఇమేజ్ అతని సపోర్టర్స్‌ని ఏకం చేసింది. 2025లో కూడా ట్రంప్ మీద బెదిరింపులు కొనసాగాయి. 2026 ఫిబ్రవరిలో మారియే లాగో వద్ద ఆయుధాలతో ఉన్న ఒక వ్యక్తి సెక్యూరిటీ పారామీటర్స్ దాటడానికి ప్రయత్నించి సెక్యూరిటీ చేతిలో చనిపోయాడు. ఆ తర్వాత 2026 ఏప్రిల్ 25న వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ జరిగింది. ట్రంప్, మెలానియా ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, క్యాబినెట్ మెంబర్లు హాజరై ఉన్నారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో సెక్యూరిటీ స్క్రీనింగ్ ఏరియా వద్ద గన్ షాట్స్ వినిపించాయి. 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ అనే వ్యక్తి ఆయుధాలు, కత్తులతో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ త్వరగా స్పందించి అతన్ని అరెస్ట్ చేశారు. ఒక సీక్రెట్ సర్వీస్ అధికారి గాయపడ్డాడు కానీ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కారణంగా తప్పించుకున్నాడు. ట్రంప్ మరియు ఇతరులు సురక్షితంగా ఎవాక్యుయేట్ అయ్యారు. అలెన్‌ను అటెంప్ట్ టు అసాసినేట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కింద అరెస్ట్ చేశారు. అతని సోషల్ మీడియా మేనిఫెస్టోలో ట్రంప్పై తీవ్ర దేశం, రాజకీయ ఆగ్రహం కనిపించింది. ఇది ట్రంప్ మీద మూడో ప్రధాన హత్యా ప్రయత్నంగా గుర్తించబడింది. ఇప్పుడు ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ హత్యా ప్రయత్నాలన్నీ ఎవరు ప్లాన్ చేస్తున్నారని. ఈ అటెంప్ట్స్ అన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత FBI లోన్ వుల్ఫ్ అని చెప్తుంది. అంటే ఒంటరి వ్యక్తులు, రాజకీయ ద్వేషం, మానసిక సమస్యలు లేదా సోషల్ మీడియా ద్వారా రాడికలైజ్ అయినవారని. కానీ ట్రంప్ మాత్రమే ఎందుకు టార్గెట్ అవుతున్నాడు అనే దానికి ట్రంప్ స్వయంగా మీడియాకు చెప్పిన సమాధానం, నేను చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాను కాబట్టి లక్ష్యమవుతున్నాను అని. ఇది గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అతని అమెరికా ఫస్ట్ పాలసీలు, ఇమిగ్రేషన్, ట్రేడ్, ఇరాన్‌పై హార్డ్ స్టాండ్ ఇవి చాలా మందిని తీవ్రంగా వ్యతిరేకించేలా చేశాయి. కొన్ని రిపోర్టులు విదేశీ లింకుల గురించి కూడా మాట్లాడాయి. కానీ చాలా కేసుల్లో షూటర్లు ఒంటరిగా పనిచేశారు. ఇది అమెరికా సమాజంలో పెరుగుతున్న రాజకీయ హింస మరియు పోలరైజేషన్. సీక్రెట్ సర్వీసెస్ అద్భుతంగా పనిచేశారు. మనం ఇంతకు ముందెన్నడూ లేనంత సెక్యూరిటీ కావాలని చెప్పాడు. అతను యూనిటీకి పిలిపించాడు కానీ తన పబ్లిక్ అపియరెన్స్‌ను కొనసాగించాలని స్పష్టం చేశాడు. ట్రంప్ తన స్థిరత్వాన్ని హైలైట్ చేశాడు. ఫైనల్‌గా మళ్ళీ ఇలాంటి హత్యా ప్రయత్నాలు జరుగుతుందా అంటే అన్‌ఫార్చునేట్‌లీ ప్రస్తుత రాజకీయాల్లో జరిగే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. లోన్ వుల్ఫ్స్ అటాక్ చాలా సులభం. సోషల్ మీడియా ద్వేషాన్ని వేగంగా స్ప్రెడ్ చేస్తుంది. సీక్రెట్ సర్వీసెస్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది. కానీ 100% రక్షణ అసాధ్యం. ఈ ఘటనలు మనకేం చెప్తున్నాయంటే రాజకీయాల్లో సహనం, యూనిటీ అవసరం. హింస ఎప్పుడూ సమాధానం కాదు. ఏ వ్యక్తికైనా హత్య చేయడం దేశ డెమోక్రసీకి సవాలు. ట్రంప్ అసాసినేషన్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్.